నమస్తే, నేను నరేష్. జనస్వరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మీ బాధల్ని చూపిస్తాం, మీ సమస్యలపై ప్రశ్నిస్తాం, పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తాం, మీ గోడును పాలకుల దృష్టికి తీసుకెళ్తాం. మాకు రాజకీయాలు లేవు, ఎలాంటి రహస్యాలు లేవు. ప్రజా సమస్యల ఎజెండాగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జనస్వరం కొనసాగుతోంది. సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు. ప్రజల కోసం నిర్భయంగా గలమెత్తుతాం, పాలకులకు వారధిగా ఉంటాం. నవంబర్లోనే బల్దియా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా టీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. పాత రిజర్వేషన్ల కోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు బగ్గుమంటున్నారు. ఇంతకీ కొత్త చట్టం న్యాయ సమీక్షకు నిలిచేనా? గులాబీ దళపతి వ్యూహాలేంటి? విపక్షాల వాదనేంటి? గ్రేటర్ ఎన్నికల దుమారంపై ఇవాల్టి జనస్వరం. ఈరోజు జనస్వరం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం అయితే ఫిబ్రవరి మాసంలో ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎందుకంటే 2016లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2న 2016 ఫిబ్రవరి 2 ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగగా ఫిబ్రవరి 10న కొత్త పాలక మండలి ఏర్పాటైంది. అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10 లోపు ఎన్నికలు పూర్తయిపోయి పాలక మండలి కూడా ఏర్పాటు కావాల్సి ఉంది, కొలువు తీరాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం దాదాపు మున్సిపల్ ఎన్నికలను ఒక 3 నెలల ముందుగానే ముగించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఎన్నికల చట్టాలు కానీ నిబంధనలు కానీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకారము ఒక 3 నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించుకునే వెసులుబాటు ఎన్నికల చట్టాల్లో ఉన్నాయి. అయితే ఆ వెసులుబాటును వినియోగించుకొని ప్రభుత్వము 3 నెలల ముందుగానే ఈ ఎన్నికలు నిర్వహించుకునేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. అదే సందర్భంగా ఎన్నికల కమిషన్ సైతం అదే అభిప్రాయంతో ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా ఎన్నికల కమిషన్ సేకరిస్తోంది. అయితే ప్రధానంగా కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్ నిర్వహించాలా, లేకపోతే గతంలో మాదిరిగా ఈవీఎం మిషన్ల ద్వారా ఓటింగ్ను నిర్వహించాలన్న దానికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. అందులో మెజారిటీ పార్టీలు కూడా కరోనా నేపథ్యంలో ఈవీఎంలు వినియోగిస్తే ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. సో ఈ పరిస్థితుల్లో బ్యాలెట్ పత్రాల ద్వారానే ఓటింగ్కు వెళ్ళాలి అని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికీ జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో ఏ సమావేశంలో కూడా నిజంగా ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి అన్న విషయం మీద ఎన్నికల కమిషన్ ఎటువంటి స్పష్టతనివ్వలేదు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వంటి విపక్షాలు జిహెచ్ఎంసీ అధికారులకు ఎన్నికల కమిషన్కు పలుసార్లు విజ్ఞప్తులు కూడా చేశాయి. ఎందుకంటే 3 నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ప్రభుత్వం తలపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కాలేదు. నిజంగా ఆ రిజర్వేషన్ల ప్రక్రియ కనీసం ఒక నెల నుంచి, అంటే 30 రోజుల నుంచి 40 రోజుల సమయం పడుతోంది రిజర్వేషన్ల ఖరారు కోసం. ఆ ఓటర్ లిస్టు, ఓటర్ జాబితా ఖరారైపోయిన తర్వాత, ఓటర్ జాబితా సిద్ధమైపోయిన తర్వాత అందులో బీసీ జనగణన కూడా చేయాల్సి ఉంటుంది. సో బీసీ జనగణన, ఓట్ల జాబితా, దాని తర్వాత ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 30 నుంచి 40 రోజుల వ్యవధి పడుతోంది. ఇప్పటికీ ప్రభుత్వము బీసీ జనగణనకు సంబంధించి ఇప్పటికీ ఎటువంటి ప్రక్రియ ప్రారంభించని పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు జరిగితే గనక పాత రిజర్వేషన్లనే ఈసారి కూడా అమలు చేస్తారన్న అనుమానాలను విపక్షాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీని మీద ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కొత్తగా ఖరారు చేసేది ఏముండదు. పాత రిజర్వేషన్లనే, అంటే 2016లో ఏ వార్డులో ఏ రిజర్వేషన్లు అయితే ఉన్నాయో సో అదే రిజర్వేషన్లను ఈ ఎన్నికలకు కూడా వర్తింపజేసేందుకు చట్టంలో జిహెచ్ఎంసీ 1955 చట్టంలో మార్పులు చేస్తూ ఒక సవరణ చట్టాన్ని కూడా తీసుకురావాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే నూతన పంచాయతీరాజ్ చట్టంలో కానీ లేకపోతే నూతన మున్సిపల్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఎన్నికల్లో రిజర్వేషన్లు మారకుండా, అంటే గతంలో ఎన్నికల ముందు రిజర్వేషన్లు ఖరారైపోయేవి, కానీ ఇప్పుడు అలా కాదు. ఒకసారి రిజర్వేషన్లు ఖరారయ్యాయంటే కనీసం ఆ రిజర్వేషన్లు 2 ఎన్నికల వరకు కూడా కొనసాగే విధంగా మున్సిపల్ చట్టంలో, దాని తర్వాత
పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం ఇప్పటికే మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో అదే విధానాన్ని జిహెచ్ఎంసీకి కూడా వర్తింపచేయాలి అన్న ఒక అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే 12, 13 తారీఖుల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడనే రిజర్వేషన్లను పాత రిజర్వేషన్లను కొనసాగించే విధంగా, అంటే 2016లో ఏ రిజర్వేషన్లు అయితే ఉన్నాయో అదే విధానాన్ని ఈ ఎన్నికల్లో కూడా కొనసాగించే విధంగా చట్టంలో పలు సవరణలు చేయాలి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుంది. అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణలో మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ఎన్నికల దుమారం రేగిందని చెప్పాలి. దీనికి సంబంధించి జరిగిన సన్నాహక సమావేశాలకు సంబంధించి నిజంగా రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయి, అసలు బ్యాలెట్లకు వెళ్ళాలా లేకపోతే ఈవీఎంలకు వెళ్ళాలా అన్న దానికి సంబంధించి రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయో వారి మాటల్లోనే విందాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పార్టీని అడిగినారు, అన్ని పార్టీలను అడిగినారు. మా పార్టీ నిర్ణయం ఏంటంటే కేసీఆర్ గారి ఆదేశం ఏంటంటే బ్యాలెట్ అనేది ఆ ఆప్షన్ మేము ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఎలక్షన్ కమిషన్కి మేము ఇన్ఫార్మ్ చేసినాము. ఈ ఒక్కదానికి సంబంధించిన విషయము. ఈవీఎంలు కూడా ఈక్వల్గా డేంజరస్. బ్యాలెట్ మన పేపర్లోనే ఇంకో బెటర్గా ఉంటుంది. వాటికి సంబంధించిన ఏమన్నా నివారణ చర్యలు ఏమన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ బాగా తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా తీసుకుంటారు. ईवीएम के जरिए हो या बैलेट बॉक्स के जरिए हो, इस चीज़ के बारे में सारे पॉलिटिकल पार्टीज को चिट्ठी लिखा गया था कि हम अपनी राय जाहिर करें. हमने एक चीज़ आज साफ कहा स्टेट इलेक्शन कमिश्नर से, किस सिस्टम से कम तकलीफ हुई. दोनों भी जो सिस्टम है उससे कुछ ना कुछ रिस्क हो सकता है इस कोरोना के माहौल में. कौन से सिस्टम में कम रिस्क होगा, हमारे लिए सबसे अहम यही चीज़ होगी. इसमें कोई सियासत की बात नहीं है. और कौन से सिस्टम से कम रिस्क हो सकता है, हम उसी सिस्टम के बारे में हम चाहेंगे कि इलेक्शन हो. అయితే ఎన్నికలను బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించాలి అని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడుంటాయన్న తేదీలకు సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేనప్పటికీ నవంబర్ మాసంలోనే ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి సిట్టింగ్ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో కూడా నవంబర్ 11 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కార్పొరేటర్లందరూ తమ డివిజన్లలో పనిచేసుకుంటూ పోవాలి అని చెప్పి కూడా మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అదే సందర్భంగా ఆయన మాటలకు బలం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాత రిజర్వేషన్ విధానాన్ని కొనసాగించే విధంగా ఒక చట్టాన్ని కూడా చేయాలి అని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. అందులో భాగంగా కరోనా నేపథ్యంలో 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని కూడా నిర్ణయించింది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 73 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 150 డివిజన్లలో 73 లక్షల మంది ఓటర్ల కోసము 12,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కూడా ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా దాదాపు ఈ 12,000 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను నిర్వహించేందుకు 60,000 మంది సిబ్బంది మాకు అవసరమవుతారు, వారందరినీ కూడా కేటాయించాలి అని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతోపాటు ప్రతి డివిజన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఒక గ్రూప్ 1 స్థాయి అధికారిని ఇప్పటికే నియమించింది. 12,000 కేంద్రాల్లో వేల సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా లేవు. కాబట్టి పొరుగు రాష్ట్రం నుంచి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాలెట్ బాక్సులను కూడా తెచ్చుకునేందుకు దిగుమతి చేసుకునేందుకు తెలంగాణ ఎన్నికల సంఘం తీవ్రస్థాయిలో కసరత్తులు జరుపుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇక నవంబర్లోనే ముందస్తుగానే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి అన్న వాతావరణం అన్ని పార్టీల్లో కూడా కనిపిస్తోంది. సో ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే పాత రిజర్వేషన్లను కొనసాగిస్తూ అసెంబ్లీలో ఒక చట్టం జరిగిన తర్వాత వెనువెంటనే అధికారికంగా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించేందుకు కూడా సన్నద్ధమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ఖరారై
ఖరారైన జాబితా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు చేరుకున్న తర్వాతనే ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడుతుంది. అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జాబితా ఎన్నికల కమిషన్కు చేరుకొని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డివిజన్ల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జాబితా అందుకున్న వెనువెంటనే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు జరుపుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, అటు అధికార పార్టీ ఇటు విపక్షాలైన కాంగ్రెస్ బీజేపీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఒవ్విల్లూగుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవగలిగింది. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లుండగా ఎవరూ ఊహించని విధంగా అధికార టీఆర్ఎస్ పార్టీ 99 డివిజన్లను ఏకపక్షంగా భారీ మెజారిటీతో గెలుచుకోగలిగింది. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ 44 డివిజన్లను గెలుచుకొని తన హవాను కొనసాగించింది. బీజేపీ కేవలం 4 డివిజన్లకే పరిమితమైంది. కాంగ్రెస్ అంతకుముందు జిహెచ్ఎంసీలో పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 2 డివిజన్లకే పరిమితమైంది. టీడీపీ కేవలం ఒకే ఒక డివిజన్కు పరిమితమైంది. సో టీఆర్ఎస్ కానీ మజ్లిస్ కానీ ఇతర పార్టీలకు అందనంత భారీ స్థాయిలో డివిజన్లను గెలుచుకున్నారు. సో అదే వ్యూహాన్ని కొనసాగించేందుకు ఈ 2 పార్టీలు ప్రయత్నిస్తుండగా గతంలో జరిగిన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ బీజేపీలు కూడా ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని భావించాయి. హోరాహోరీగా తలపడాలి అని చెప్పి ఇప్పటికీ అన్ని అస్త్రాలను కూడా ఈ 2 పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి. అభివృద్ధి సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండాగా ప్రజల వద్దకు తీసుకెళ్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో అంతే దూకుడుగా బీజేపీ కాంగ్రెస్లు కూడా వ్యవహరిస్తున్నాయి. నిజంగా బీజేపీ కాంగ్రెస్ల దూకుడు ఎలా ఉందో ఒకసారి విందాం. ఆడబిడ్డ చిన్న పాప 11 సంవత్సరాల పాప సైకిల్ దొక్కుకుంటూ పోయి కాలువలో పడి చచ్చిపోతే 2 రోజులు పట్టింది శవం ఎక్కడుందో కూడా ఎత్తుకోవడానికి. అంటే ఇవాళ పిల్లలు బయటకు వెళ్లి ఆడుకుంటే కూడా రక్షణ కల్పించలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నాయి. మరి విశ్వనగరం చేస్తా అన్న కేసీఆర్ గారు ఆయన కొడుకు కేటీఆర్ గారు నిన్న మొన్న వాట్సాప్ లలో పెట్టారు. హైదరాబాద్ లో రోడ్లలో కార్లలో తిరిగేటట్టు లేదు, తలా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మొత్తం టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు పెట్టుకోవడంతో ఇవాళ మొత్తం హైదరాబాద్ లో 3 నెలలు ఇళ్లకు వచ్చే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు ఆదరణ బాగా దొరుకుతుంది. ప్రజలందరూ కూడా బీజేపీని గెలిపించాలనే ఆలోచనలో ఉన్నారు, స్పష్టంగా కనబడతా ఉంది. మాకు పూర్తి నమ్మకం ఉంది, హైదరాబాద్ని రక్షించాలంటే టీఆర్ఎస్ ఎంఐఎం విముక్తి హైదరాబాద్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ ఆ టీఆర్ఎస్ ఎంఐఎం విముక్తి చేయాలంటే ఈరోజు నగరాన్ని భారతీయ జనతా పార్టీ చేతులు పెడితేనే ఈ నగరం మళ్ళీ సుందర నగరంగా మారుతుంది. విశ్వనగరంగా చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు విషాద నగరంగా మార్చిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాన పడితే 2 ప్రాణాలు మనం కోల్పడింది. చిన్న పాపది, యువకుడిది. మరి వాన పడితే ఈరోజు రోడ్లన్నీ కూడా నదులు ప్రవహించే నీళ్లు పెడతా ఉన్నాయి. మరి ఏం విశ్వనగరం అనుకుంటున్నాను. విపక్షాలకు ఎటువంటి సమయం ఇవ్వకుండా, ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా నవంబర్ చివరిలోపు జిహెచ్ఎంసీ ఎన్నికలను పూర్తి చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. అందులో భాగంగా రిజర్వేషన్లను ఖరారు చేసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే విధంగా కూడా వ్యూహరచన చేస్తోంది. ఎందుకంటే ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత విపక్షాలు కానీ ఎవరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు వీలు కాదు. ఇదే అనుభవం 2016 ఎన్నికల్లో కూడా వ్యక్తమైంది. ఎందుకంటే 2016లో కూడా రిజర్వేషన్లకు సంబంధించి గందరగోళం ఉంది. బీసీ జనగణన జరగకుండానే రిజర్వేషన్లను ఖరారు చేశారు అని చెప్పి న్యాయస్థానాలను విపక్షాలు ఆశ్రయించే లోపే రిజర్వేషన్లు ఖరారైపోయాయి. వెనువెంటనే షెడ్యూల్ కూడా వెలువడింది. అయితే ఈసారి ఎన్నికల్లోనైనా రిజర్వేషన్లను పక్కాగా ఖరారు చేస్తారు అని చెప్పి అందరూ భావించినప్పటికీ గత ఎన్నికల రిజర్వేషన్లనే తిరిగి కొనసాగించాలి అని చెప్పి అధికార పక్షం భావిస్తున్న నేపథ్యంలో నిజంగా విపక్షాల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది, విపక్షాల అభిప్రాయాలేంటో మనతో పంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీపీసీసీ సెక్రటరీ నిరంజన్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సార్ నిరంజన్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రభుత్వ దూకుడు చూస్తే గనక ఎన్నికలు నవంబర్లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రిజర్వేషన్లను తిరిగి మరొకసారి పాత రిజర్వేషన్లనే కొనసాగించే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తేవాలని చెప్పి భావిస్తున్నారు. నిజమేనంటారా? దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం యొక్క ఈ దూకుడు
ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికైతే అది సంతోషకరం కావచ్చు, ఓకే కానీ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క నడవడిక ఉందన్న మాట మనం చేస్తా ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే ఓకే ఎలక్షన్ కమిషన్ తన బాధ్యత నుంచి తప్పించుకుంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఫేర్ గా ఎలక్షన్ జరిపించాలి, సవ్యంగా ఎలక్షన్ జరిపించాలి, ఓకే అందరికి సమాన అవకాశం కలిగించాలనేసి మేము గతంలో కోరడం జరిగింది. ఈ మధ్యలో కూడా మేము శశిధర్ గారు కలిసి కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది. అయినా అవును వాళ్ళు ఏంటంటే రిజర్వేషన్స్ అనేది ప్రభుత్వం బాధ్యత, వాళ్ళు ఏది ఇస్తే అది చేస్తామంటారు. అవును ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ ఏది ఇస్తే అది చేస్తామంటారు. అందులో అవకతవకలు ఉంటే ఆ అవకతవకలతో మాకు సంబంధం లేని మాట చెప్తారు. 2 రోజుల క్రితం స్టేట్ ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పద్ధతి ద్వారా అవును ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అవును కానీ వారం రోజుల క్రితమే మున్సిపల్ జిహెచ్ఎంసి అనేది నోడల్ ఆఫీసర్స్ ను నియమిస్తూ ఈవీఎంస్ కు సంబంధించిన నోడల్ ఆఫీసర్స్ ను నియమించలేదు. కానీ బ్యాలెట్ పేపర్స్ ముద్రించడానికి, ఓకే బ్యాలెట్ బాక్సెస్ ప్రొక్యూర్ చేయడానికి నోడల్ ఆఫీసర్స్ అనేది వాళ్ళు అపాయింట్మెంట్ చేయటం జరిగింది. అంటే అఖిల పక్షంలో నిర్ణయం తీసుకోకముందే ప్రభుత్వమే బ్యాలెట్ పత్రాలకి వెళ్ళాలని ఒక తన ఉద్దేశాన్ని బయటపెట్టిందని మీరు చెప్పదలుచుకున్నారా? అదే కదా, అదే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు పొలిటికల్ పార్టీస్ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పక ముందే జిహెచ్ఎంసి అనేది జిహెచ్ఎంసి నోడల్ ఆఫీసర్స్ నియమించడంలో ఉద్దేశం ఏమిటి? ఓకే ప్రభుత్వంలో ఉన్న పార్టీ యొక్క చెప్పు చేతల్లో ఇటు ఎలక్షన్ కమిషన్ అటు జిహెచ్ఎంసి యంత్రాంగం నడవటం అనేది దురదృష్టకరం. ఇంకొక ముఖ్య విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఎస్ఎస్ఆర్ ఓటర్స్ లిస్టు అనేది ఓకే దాని సవరణ కార్యక్రమం జరుగుతుంది. మొన్న లాస్ట్ మంత్ 10th నుంచి అది మొదలయ్యింది. అది కార్యక్రమం. ఓకే ఆ కార్యక్రమం ఈ నెల 15వ తారీఖు నాడు నుంచి ఓటర్లలో చేర్పులు మార్పులు కార్యక్రమాలు కూడా మొదలయ్యేది ఉంది. అవును. మరొక వైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ 800 మందికి ఓటర్సే ఉండాలనే మాట ఒకటి చెప్పడం జరిగింది. అవును. ఇదొక కార్యక్రమాన్ని సపరేట్ గా టేకప్ చేయాల్సి వచ్చింది. దానికి పోలింగ్ స్టేషన్స్ నిర్ణయించాల్సి ఉంది. ఈ 2 కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఒక నిర్దేశం ఇవ్వటం జరిగింది. ఓకే ధరణి పోర్టల్లో ఆస్తుల యొక్క వివరాలను నమోదు చేయాలని. అవును. ఈ 3 కార్యక్రమాలను అదే అధికారులు, అదే సిబ్బంది జరపడం జరుగుతుంది. ఓకే ఈ 3 బాధ్యతలు నిర్వహించే విధంగా వెసులుబాటు వారికి ఉందా అనే మాట మేము మొన్న జిహెచ్ఎంసీ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఓకే మొన్న 3వ తారీఖు నాడు జరిపినటువంటి జిహెచ్ఎంసీ మీటింగ్ లో ఆ రోజులే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు పొలిటికల్ పార్టీస్ ను సమావేశానికి ఆహ్వానించి ఆ సమావేశానికి హాజరు కాకపోవటంతో అనేక అనుమానాలకు తావివ్వడం జరిగిందన్న మాట మనవి చేస్తా ఉన్నాం. ఓకే ఆ సమావేశంలో మేము అనేక విషయాలను ప్రస్తావనకు తీసుకురావాలని ఆలోచించడం జరిగింది. కానీ జవాబు ఇవ్వటానికి ఆయన సిఎస్ దగ్గర మీటింగ్ ఉందనే మాట చెప్తూ ఆయన ముఖం చాటేయటం జరిగిందన్న మాట మనం చెప్తాం. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. గతంలో కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ జరిగిందో ఆ తప్పుల తడకగా జరిగింది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేది 2011 పాపులేషన్ కు అప్పటి సెన్సస్ ప్రకారం అనేది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేది ఖరారు చేయటం జరిగింది. అది కూడా తప్పుల తడకగా జరిగింది. వాటి వివరాలు ఇవ్వచేసి గత వారం రోజుల గురించి జిహెచ్ఎంసి వారిని అడుగుతా ఉంటే వారు తప్పించుకు తిరుగుతా ఉన్నారు. ఇది పబ్లిక్ డొమినియన్ లో ఉండాల్సినటువంటి విషయం. రైట్ సార్. అయితే ఇక్కడ ఒక అయితే వివరాలు ఉన్నావో 2011 సెన్సస్ వివరాలు ఉన్నావో మాకు చెప్పడానికి ఎందుకు ముఖం చాటేస్తున్నారన్న మాట మీకు ప్రశ్నిస్తా ఉన్నాం. రైట్. అయితే అంటే ఎస్సీ రిజర్వేషన్స్ లో కూడా పొరపాటు చేయడం జరిగింది. ఓకే. అయితే ప్రభుత్వము చెప్తున్నది ఏంటంటే
జనగణనకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు, బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ జనాభా ప్రాతిపదికన జిహెచ్ఎంసీలో 50 డివిజన్లను బీసీలకు కేటాయించాము, దాని తర్వాత ఎస్సీలకు 10 ఎస్టీలకు 2 కేటాయించాము. అయినప్పటికీ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయటం వెనుక ఎటువంటి కారణం లేదు, కేవలం రాజకీయపరమైన విమర్శల కోసమే విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి అన్న ఒక వాదన కూడా ప్రభుత్వం తెర మీదకి తెస్తోంది కదా. ఇప్పుడు ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పరంగా బీసీలకు ఇన్ని, మహిళలకి ఇన్ని, ఎస్సీలకు ఇన్ని, ఎస్టీలకి ఇన్ని అని ఇచ్చామన్న మాట కాదది. ఓకే, ఎక్కడనైతే ఎస్సీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో, ఎక్కడనైతే ఎస్టీలు తగిన సంఖ్యలో ఉన్నారో, ఎక్కడనైతే బీసీలు తగిన సంఖ్యలో ఉన్నారో, ఓకే, ఆయా డివిజన్స్ లో మీరు రిజర్వేషన్స్ ఖరారు చేశారా లేదా అని తేల్చుకోవడానికి సెన్సస్ పాపులేషన్ 2011 సెన్సస్ పాపులేషన్ ఆధారంగా ఓకే మీరు డివిజన్స్ అనేది ఎస్సీ ఎస్సీకి ఖరారు చేశారు. ఆ ఆధారం ఏ ఆధారంగా చేశారు అంటే మాకు చెప్పడం జరగటం లేదు. అదే విధంగా 2016 లో బీసీ మీరు అది బీసీలు అనేది ఏ డోర్ టు డోర్ పోయేసి మీరు ఖరారు చేయటం జరిగిందో బీసీలని ఓటర్స్ లిస్ట్ తీసుకొనేసి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎక్కడనో కూర్చొనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బీసీ అంటే అది ఏది అధికారంలో ఉన్నవారు పలానా డివిజన్ బీసీ వస్తట్టు ఎక్కువ బీసీలను రాయమంటే ఒక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది సమావేశంలో అన్నాడు, నేను బీసీని కాదు కానీ నా పేరు దగ్గర బీసీని రాయటం జరిగిందనే మాట చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తప్పులు చేసేసి మేము సరిగ్గా చేయమనే మాట మాట్లాడితే ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఓకే సార్, అదే ఎన్నికలకు అనేది వెనుకకు పోవటం లేదు. మేము వెనుకల కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది, కానీ ఏది జరిగినా పారదర్శకంగా జరగాలి. మీ రిజర్వేషన్స్ ఏదైతే చేస్తామన్న మాట చెప్తా ఉన్నారో అది ఎంత పారదర్శకంగా చేశారో పబ్లిక్ డొమినియన్ లో పెట్టాలి. 2011 సెన్సస్ ప్రకారం ఏ డివిజన్ లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్న విషయం అనేది స్పష్టంగా అనేది ఆ సెన్సస్ వివరాలు అనేది పబ్లిక్ దృష్టిలో పెట్టాలన్న మాట చెప్తా ఉన్నాం. ఇంకొకటి సార్ చిన్న విషయం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులుగా మర్రిశేషర్ రెడ్డి గారు మీరు పలుసార్లు ఇప్పటికీ ఎన్నికల కమిషనర్ను కలిశారు. వారిని కలిసినప్పుడు ఈ మీ అభ్యంతరాలను మొత్తం కూడా వ్యక్తం చేయలేదా? వ్యక్తం చేస్తే అక్కడి నుంచి ఎటువంటి స్పందన కనిపిస్తోంది? మీకు ఇంతకు ముందే నేను చెప్పడం జరిగిన సార్, ఇంతకు ఉన్నప్పుడు ఉన్న నాగిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు ఉన్న పార్థసారథి గారు కానీ వారు చెప్తున్నది ఒకటే మాట, ఎలక్షన్ కమిషన్ అనేది ఏ ఓటర్స్ లిస్ట్ ఇస్తే ఆ ఓటర్స్ లిస్టు ఆధారంగా మేము ఎన్నికలు నిర్వహిస్తాము. తర్వాత ప్రభుత్వం ఏది రిజర్వేషన్ ఖరారు చేసి ఇస్తే ఆ రిజర్వేషన్స్ ప్రకారమే మేము చేస్తాము. అవును, దాంట్లో అది సరిగ్గా ఉందా లేదా అనేది అధికారం మాకు లేదని వారు మాట చెప్తా ఉన్నారు. కానీ మేమనేది ఏంటంటే మీరులే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. ఫేర్ అండ్ ఫ్రీగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. ఎక్కడైనా లొసగులు కనబడితే ఈ లొసుగులు ఉన్నాయి సరిదిద్దండి అనే మాట కూడా మీరు చెప్పకపోతే మీ బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తున్నటువంటి వారుగా కారు మీరు అనే మాట మేము వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే సార్, అయితే సరే మీ అభ్యంతరాలు ఈ రకంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చాలా దూకుడుగా పోతున్నట్టు కనిపిస్తోంది. 2-3 రోజుల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చి పాత రిజర్వేషన్లను అమలు చేసే దిశలోనే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రభుత్వం కనుక అదే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే గత బీసీ రిజర్వేషన్ల పట్ల మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఇప్పుడు అదే బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఈ దఫా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ వైఖరి ఏ రకంగా ఉండనుంది? అంటే కోర్టుకు ఏమైనా వెళ్తారా, లేకపోతే దీన్ని అడ్డుకోవడానికి ఎలాంటి మీరు ప్రయత్నాలు చేస్తారు? ఇప్పుడు వాస్తవాలు ఏమిటో అన్ని విధాల రేపు అది అసెంబ్లీకి తీసుకొస్తే అసెంబ్లీలో ఉన్నటువంటి మా శాసన సభ్యులు బట్టి విక్రమార్క గారు ఎక్కడ లొసుగులు ఉన్నావో అవి స్పష్టంగా అనేది దాని వేలెత్తి చూపుతారని వాళ్ళకి స్పష్టం చేస్తాం. మేము కోరుతాం, అసెంబ్లీలో కూడా మేము కోరుతాం మా సభ్యుల ద్వారా. 2011 సెన్సస్ అనేది ప్రకారం డివిజన్స్ లో ఎస్సీల సంఖ్య ఏది ఉందో అసెంబ్లీ టేబుల్ మీద పెట్టమనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతాం. ఒకవేళ ప్రభుత్వం విఫలమైతే తప్పకుండా మేము కోర్టుకు వెళ్తాం.
కోర్టుకెళ్ళి కోర్టుకు ఆ వివరాలు కోర్టుకు సమర్పించమని కోరుతాం. ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. 150 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ లో ఎవరేజ్ గా ఓటర్స్ సంఖ్య అనేది రమారమి సమాన సంఖ్యలో ఉంటే అది సమంజసంగా ఉంటుంది. అవును. లాస్ట్ టైం 2016 ఎలక్షన్స్ లో మేదీపట్నం డివిజన్ లో 29,854 మంది ఓటర్స్ ఉంటే, అదే సుభాష్ నగర్ ఇది కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ 89,159 మంది ఓటర్స్ ఉన్నారు ఆ డివిజన్ లో. భారీ అంతరం, భారీ వ్యత్యాసం సార్. చాలా అంటే చాలా తేడాలు ఉన్నాయి. ఇంత తేడాలు అనేది ఉండకూడదనే మాట మేము వారికి చెప్పాము. కమిషన్ దృష్టి కూడా తీసుకొచ్చాం. అయినా కానీ ఇంత తేడాతో అనేది ఓటర్స్ లిస్ట్ డివిజన్ లో ఓటర్స్ ఉంటే దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ జిహెచ్ఎంసీ అధికారుల మీద లేదా? అవును. తూతూ మంత్రంగా అనేది మేము ఓటర్స్ చెక్ చేస్తాం, తూతూ మంత్రంగా పోలింగ్ స్టేషన్స్ అనేది మేము నిర్ధారిస్తాం అనే మాట చెప్తే అటు ప్రభుత్వం, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వారు పారదర్శకత లేకుండా ఈ లిస్టు తయారైతే దాన్ని అనేది సరిదిద్దించే ప్రయత్నం సూచనలు ప్రభుత్వాన్ని చేయకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫెయిల్యూర్ అయితే మేము ప్రజల దృష్టికి ఈ విషయాలను అన్నిటినీ తీసుకెళ్లి ప్రజల ద్వారానే మేము న్యాయాన్ని కోరుకుంటామనే మాట మనం చేస్తా ఉన్నాం. రైట్ సార్. ఇంకొక విషయము, ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత ఒక 15 రోజుల్లోనే ఎన్నికలు పూర్తి చేసే విధంగా ప్రభుత్వము ఒక ప్రక్రియను కూడా చేపట్టింది. అది పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు. అంటే కేవలం పక్షం రోజుల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగించడం నిజంగా వెనక ఆంతర్యం ఏంటి? అంటే హడావుడిగా ఎన్నికలు జరుగుతున్నాయన్న భావన ప్రజల్లోకి కలుగుతోంది. ఎందుకంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే ఎన్నికలు వస్తున్నాయి, అయిపోతున్నాయి అన్న ఒక భావన వ్యక్తమవుతుంది. ఏమంటారు? అది కరెక్టే. మేము లాస్ట్ టైమే మున్సిపాలిటీ ఎలక్షన్స్ టైంలో రిజర్వేషన్ చేసిన తర్వాత 3 రోజుల సమయం కూడా లేకుండా అనేది నామినేషన్స్ అనేది లాస్ట్ డేట్ ఇవ్వడంతో వాళ్ళనేది ఏవి రిజర్వేషన్ చేయాలి, ఏవి రిజర్వేషన్స్ చెయ్యొద్దని ముందే నిర్ధారణ చేసుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళ క్యాండిడేట్స్ అధికార పార్టీ షెడ్యూల్ రాకముందే ఎవరెవరు క్యాండిడేట్స్ వాళ్ళకు సరిగ్గా ఉంటారో లేదో ఒక ఆలోచన వాళ్ళు చేసుకొని పెట్టుకొని వాళ్ళు మొత్తం అనేది తయారు చేసుకునేసి ప్రతిపక్షాలకు అనేది వాళ్ళ క్యాండిడేట్స్ గురించి ప్రతిపక్షాలకు నోటిఫికేషన్ వచ్చే వరకు ఏది రిజర్వ్డ్, ఏది అన్రిజర్వ్డ్, ఏది జనరల్ కేటగిరీలో ఉంది, ఏది మహిళా కేటగిరీలో ఉందని తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉండి ఆ 3 రోజుల్లో క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకోవటం అనేది వాళ్ళు చాలా ఇబ్బందులకు పాలవుతున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో తెచ్చుకున్నా గానీ, దృష్టిలో పెట్టినా గానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గతంలో అనేది ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పటికైనా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పార్థసారథి గారిని మేము కోరుతా ఉన్నాం, మీరు అప్రతిష్ట పాలు అయ్యేది ఉంటే మీరు గుడ్డిగా నడిపియండి, లేకుంటే ఏ రిజర్వేషన్స్ ప్రభుత్వం ఖరారు చేసి మీకు ఇస్తుందో, ఏదైతే ఓటర్స్ లిస్ట్ డివిజన్ వైజ్ గా మీకు ఇస్తుందో వాటిలో ఎంత వరకు అనేది సబబు ఉందనే విషయంలో ఏదైనా మీకు అనేది అనుమానం కలిగితే ప్రజలు గిట్ట ఏదైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ మీ దృష్టికి తీసుకొస్తే వాటిపై ప్రభుత్వాన్ని వివరణ కోరాల్సిన బాధ్యత మీపై ఉందనే విషయాన్ని మరవకూడదు. ఓకే సార్, ఇక చివరిగా చెప్పండి, నిజంగా ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అది నవంబర్లో వచ్చినా లేకపోతే జనవరి ఫిబ్రవరిలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎంత మేర సన్నద్ధంగా ఉంది? ఎందుకంటే 2016 కంటే ముందు జిహెచ్ఎంసీలో మీరు సుదీర్ఘకాలం పాటు పాలక మండలి నిర్వహించారు, అక్కడ మేయర్గా కూడా ఉన్నారు. అటువంటి సందర్భంగా గత ఎన్నికల్లో కేవలం 2 డివిజన్లకే మీరు పరిమితం అయిపోయారు. సో ఈ ఎన్నికల్లో మీ ప్రభావము ఎంత మేర మెరుగుపడే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జంట నగరాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా గానీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. లాస్ట్ టైంలో రిజల్ట్స్ అనేది ఆ విధంగా రావటానికి కారణం మేము అప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఈవీఎంస్ లో ఏదో గందరగోళం జరిగిందనే మాట, క్యాండిడేట్స్ కూడా మా ఫ్యామిలీ ఓట్స్ కూడా పడలేదనేసి కొందరు క్యాండిడేట్స్ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తర్వాత విచ్చలవిడిగా
ఇష్టం వచ్చినటువంటి డబ్బు ఏ విధంగానైతే ఖర్చు పెట్టడం జరిగిందో ఇవన్నీ కారణ సెవరల్ మ్యాల్ ప్రాక్టీసెస్ దాని కారణాన్ని జిఎస్ఎంసీ లో లాస్ట్ టైం ఆ విధంగా రిజల్ట్స్ వచ్చింది. ఈసారి వారి ఎత్తుగడను మేము పూర్తిగా ఎదుర్కొంటాం. ప్రజలు కూడా ఇప్పుడు వారు జిహెచ్ఎంసీని ఇస్తాంబుల్ చేస్తామన్నారు. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ లేని అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు. మనం చూస్తాం, గత 1 month లో మనం చూస్తా ఉన్నాం. వర్షాలు పడితే జంట నగరాల్లో పరిస్థితి ఏముందో, పాపం ఆడబిడ్డలు అనేది ఏది కొట్టుకునే పోయే పరిస్థితి, నాలాల్లో కొట్టుకుపోయే పరిస్థితి. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు. ఇది విపక్షాలు చెప్తున్నమాట. మరి ముఖ్యంగా 2011 ఓటర్ జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఓటర్ల జాబితాను బహిరంగపరచాలి. దాంతోపాటు బీసీ జనగణన పూర్తి చేసిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. కానీ అలా చేయకుండానే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వం పొరపాటు చేసింది. అదే పొరపాటును కొనసాగించే ఉద్దేశంతో పాత రిజర్వేషన్లను ఈ ఎన్నికల్లో కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వము చట్ట సవరణకు కూడా ప్రయత్నాలు జరుపుతోంది. ఆ చట్ట సవరణకు సంబంధించి బిల్లు అసెంబ్లీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంగా ఈ ఎన్నికలను హడావుడిగా కాకుండా విపక్షాలను కేవలం గందరగోళపరిచేందుకో, లేకపోతే విపక్షాలకు ప్రచారం చేసుకునేందుకో, లేకపోతే విపక్షాల అభ్యర్థులను ఎంపిక చేసుకునే సమయాన్ని కూడా విపక్షాలకు ఇవ్వకుండా ప్రభుత్వము కావాలనే హడావుడిగా 15 రోజుల్లో ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేస్తోంది అన్న అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి జనస్వరం. మరో అంశంతో మరో రోజు కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.